హాయ్ నాయుడా ఏం వీరా ఏందో తిక్కిన గుండాలనే తిక్కినట్టు ఆల్రెడీ పేర్చిందని ఏంది పేరుస్తానా నువ్వు? ఏం పెడతా నేను పెడతామంటే నువ్వు ఆడ ఇంటి వాడు పేరుస్తామంటే నువ్వు ఆడి తిరుగుతావంట, జూలైగా తిరుగుతున్నావంట. కావా నువ్వు సంబంధం చూడమని చెప్పి ఎన్ని రోజులే ఎప్పుడు కనిపించినాను వాడు తిరుగుతీవి ఈడ తిరుగుతీవి వాడు ఎరుగుతీవి ఆడ చూసి ఇదేనా నీకు ఇంకా రావిడి? ఏదో సంబంధం చూసినావా లేదా? సంబంధం చూడాలనే ఉందా నాకు. మరి మరి నువ్వు ఆడ జూలైగా తిరుగుతున్నావు, వేరే పని పాటు చేసుకున్నట్టు కనపడలేదు. నువ్వు ఏ పని చేస్తావని నేనేం చెప్పాలి వాళ్ళకి? ఏ పని అయితేనేమే నీకేం పిల్లం పిల్ల సాకెంత ఉండదు, ఏం పని చేస్తేనేం చేయకపోతేనేమే. మగోనికి ఉద్యోగం అంటే పురుష లక్షణము. ఉద్యోగం ఉండాలి చేతిలో, పెళ్ళం పిల్ల పోసిందంత శక్తి ఉండాలా. ఊరికే మాట్లాడితేనే కాదు. కాదయ్యా, మా గోడన్లో ఎన్ని రైస్ ఉన్నాయి తెలుసా? గోడన్లో రైస్ ఉంటావు. నేను కాదన్నా, మన ఊళ్ళు తిని ఎరిగినా కూడా తరిగినంత బియ్యం ఉన్నాయి. దేనికి డబ్బులు ఉన్నాయి. ఆడ చూసే మాకాన్లు ఉన్నాయి. చూసాకేం నీకేం మాయదారు రోగం వచ్చి వచ్చింది? ఎన్ని ఉంటాయని చెప్తారా? అలా శని ఉన్నట్లు నీకు పిల్లనే జూలైగా తిరగనికి. నువ్వు డబ్బు గోడలో బియ్యం ఉన్నాయి, ఇంట్లో దుడ్లు ఉన్నాయి, మేడలో బియ్యం ఉన్నాయి, అవి ఉంటాయని కాదు. మనిషి ఒక నైబద్ధంగా ఉండాలా. అవన్నీ కాదా నీ వల్ల అవుతుందో లేదో ఏందో కూత కుయ్యి. ఏ వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటారు, వీళ్ళ ఫ్రెండ్షిప్ అంటారు, ఆడి తిడతా ఈడి తిడతా అని అంటున్నారు. ఎవరు అడిగినా కానీ నాకు సరిగ్గా సమాధానం చెప్పలే వాళ్ళ. నేను ఎవరితో తిరిగితే నీకు ఏళ్ళొచ్చా? నా ఫ్రెండ్స్ అందరితో ఒక్కోడో రకం ఉంటాడేమో, అందరు ఫ్రెండ్స్ ఒకలాగా ఉంటారా? నువ్వు ఫ్రెండ్షిప్ సర్కిల్ తిరిగితే ఎవరు పిల్లలు ఇస్తారో మస్తంగా ఏదో నీ పని నీ వృత్తి నువ్వు చేసుకుని పోతుంటే అయిపోయి ఇస్తారబ్బా. నువ్వు పెళ్ళి అయినా కాబట్టి నువ్వు ఏ పని అయినా చేసుకో. అవుతుందా కాదా? నువ్వు ఆ సంవత్సరాలు ఈ సంవత్సరాలు ఇచ్చి పెడతానంటే చూస్తాను నీకే. ఈ నెలంతా ముడతలు లేవు. అరే ఏప్రిల్ మేలో ఉండే ముడతలు, ఆ ముడతలు కదా సెట్ చేస్తాను. ఒక ఇంటి వాడిని చేస్తాను నీకే. సరేలే సరేలే. సంబంధం చూసేకి శాత కాక వాళ్ళ సవాసం పడితే వీళ్ళ సవాసం పడితే అంటివే. ఎవరి సవాసం పడితే నీకు ఏలవై ఇలాంటి వాటే వెనక్కి కట్టలు కొట్టుకున్నారా అని అడుగు పంపిస్తే కట్టలు కొట్టేకి శాత కాక ఆ చెట్లో దయ్యం ఉందని చెప్పి ఆరిపోయినట్ట. లే వాళ్ళ సవాసాలు వీళ్ళ సవాసాలు కాదులే, ఫస్ట్ నీ సవాసం ఇడిచిపెట్టాలి నేను, అప్పుడు బాగుపడతా. లే ఇప్పుడు చూడలే నీ తిక్కు వాసన అన్నా చూస్తానేమో. పేరయ్యా వాళ్ళ సవాసం వీళ్ళ సవాసం వద్దు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈ చిన్న కంటెంట్ వీడియోలు కూడా మీ మధ్యకి తీసుకొని రావాలని ఇంతకుముందు చాలా లాంగ్ వీడియోస్ అయితే చేసినాము. అన్ని లాంగ్ వీడియోలే కాకుండా చిన్న వీడియోలు చాలా మిస్ అవుతాయి అనమాట. ఈ చిన్న వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొద్దామని మా ఈ ప్రయత్నం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోకి రెడీగా ఉండండి. ఫస్ట్ ఇట్లా సావాసాలు విడిచిపెట్టండి. ఇట్లా చాలే ఇంకా మరి అర్ధ ఎకరా ఊనే గుయ్యని పోతుంది, తర్వాత డైలాగ్ వస్తుంది.